పోయిన వీడియోలో బంగ్లాదేశ్ ఎలాగ మన శత్రు దేశంగా మారుతుంది అని చెప్పి మాట్లాడాం. ఒక ప్రముఖ యుద్ధ నిపుణుడు ఒక ఆర్టికల్ నాకు పంపించి దీని విషయంలో మాట్లాడమని, అంటే ఆయన కొన్ని అతి ముఖ్యమైన సూచనలు ఇవాళ ఈ వీడియో నేను మాట్లాడుతున్నాను. ఇంకొక 50 ఏళ్ల తరువాత భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి, ఇందులో నేనైతే ఉండను. సో చాలామంది ఇంకా యువకులు, సో మీరు ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు, అప్పుడు ఈ వీడియో ఉండొచ్చు కూడా, నేను ఉండకపోవచ్చు కానీ వీడియో ఉంటుంది. మరి ఆ టైంలో మీరు భారత్ ఎలా ఉంటుంది అంటే ఆఫ్టర్ 50 ఇయర్స్ మన దేశాన్ని మీరు ఎలా చూస్తున్నారు అని చెప్పి ఒక ఊహ, ఆయన ఎంత అద్భుతమైన ఒక అనాలిసిస్ చేశారు అంటే భారత్ చుట్టూర్తా ఒక చక్రవ్యూహాన్ని మీకు ప్రపంచ దేశాలు వీళ్ళు తయారు చేస్తున్నారు. సో ఇందులో ఏదో ఒక రకంగా మనల్ని ఇరికించాలి. మరి ఈ పద్మవ్యూహం నుంచి మనం ఎలా బయటపడతాము, బయటపడే సత్తా మనకి ఉందా? సో ఇది ఇందులో అతి ముఖ్యమైన టాపిక్. ఫ్రెండ్స్, మనము 5 అతిపెద్ద యుద్ధాలు చేశామండి. చాలామంది ఏమనుకుంటారంటే భారత్ అంటే ఒక శాంతియుతంగా వెళ్ళే ఒక దేశము అనుకుంటారు. కానీ ఏ ఒక దేశము చెయ్యని 5 అతిపెద్ద యుద్ధాలు చేసిన దేశం. ఒక 30 ఏళ్ల పాటు మీకు ఎటువంటి స్టెబిలిటీ లేని గవర్నమెంట్స్ని మనం చూసాం. సో తరువాత మెల్లగా ఏదో ఒక రకంగా మనము కష్టపడ్డాం, హార్డ్ వర్క్ చేసాము. మన దేశంలో ఉండే యువకుల యొక్క కృషి ఇలా చూసుకుంటే ఇవాళ మనము ద 5th లార్జెస్ట్ జీడిపి. సో ఇది సాధించడానికి మనం ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అని అనుకోవాలి. అలాంటిది ఇవాళ మీరు ఒక బంగ్లాదేశ్ని మాట్లాడుతున్నారు. మరి పాకిస్తాన్ని చూడండి, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకు? బంగ్లాదేశ్ ఎప్పుడూ కూడా భారత్కు ఒక మిత్ర దేశముగానే ఉంది. ప్రోగ్రెసివ్ బంగ్లాదేశ్ అని మనం పదే అంటాం. ఎందుకు? వాళ్ళు భారత్కి సరి సమానంగా మన స్ట్రాటజీలో భాగంగా వాళ్ళు పనిచేశారు, మంచి జీడిపిని సాధించారు. మనము వాళ్ళకి ఏకంగా $5 బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు కూడా ఇచ్చి ఉన్నాం. మరి అదే పాకిస్తాన్ అన్నారు అనుకోండి, ఆ దేశమే ఒక తీవ్రవాద దేశము కదా. కాబట్టి ఇవాళ కాశ్మీర్లో ఎన్నికలు జరగకూడదని వాళ్ళు తమ దేశంలో ఉండే తీవ్రవాదులు, అలాగే మీకు ఆర్మీ పర్సనల్, ఈ కమాండోస్ని కూడా తీవ్రవాదులుగా మార్చి కాశ్మీర్కి పంపించారు. నిన్న కూడా మాట్లాడాం. అంటే పాకిస్తాన్ ఇలాంటి ఒక సందర్భము కోసమే ఎదురు చూస్తుంది. బంగ్లాదేశ్ యొక్క పతనము భారత్ యొక్క పతనము. ఎందుకంటే మనమే కదా వాళ్ళకి స్వతంత్రం ఇప్పించాము. అలాంటిది ఇవాళ హిందువుల పట్ల ఆ దేశంలో ఏం జరుగుతుంది, ఇదంతా కూడా పాకిస్తాన్ వాడికి ఎక్కడ లేని ఆనందాన్ని కలిగిస్తుంది. మరి అలాంటిది వాడు కాశ్మీర్ అంటున్నాడు, జమ్మూ అంటున్నాడు. మరి ఇంకొక ముంబై టైప్ ఆఫ్ దాడులు మేము బెదిరిస్తూనే ఉన్నాము, మీరెవరు బెదిరిపోవడం లేదు, ఇంకా తిరగబడుతున్నారు. అయితే ముంబై లాంటి దాడులు చేస్తాము అని చెప్పి ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు భావించారు అని అనుకోండి, అంటే ఇదంతా అమెరికా యొక్క పర్మిషన్తో వాడు చేసే పనులండి, అది గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడేమవుతుంది, ఇమీడియట్గా ఇండియా ఏం చేస్తుంది, పాకిస్తాన్పై యుద్ధము ప్రకటిస్తుంది. అంటే 6వ యుద్ధానికి మనం ఇవాళ రెడీ అయిపోయి ఉన్నాం. బంగ్లాదేశ్ తోక ఆడిస్తే ఆ తోకను కట్ చేయడానికి ఒక మిలిటరీ ఆపరేషన్, స్పెషల్ మిలిటరీ ఆపరేషన్, పుతిన్ గారి మాటను మోదీ గారు కూడా మళ్ళీ రిపీట్ చేయాల్సిన పరిస్థితి. అలా జరగలేదు. పాకిస్తానే ముంబై టైప్ దాడులు చేశారు అనుకోండి, 100% పాకిస్తాన్ మీద మనము ఒక యుద్ధము ప్రకటిస్తాము అని చెప్పి ఆయన క్లియర్గా చెప్తున్నారు. తరువాత పాకిస్తాన్ అనబడే దేశము కోలుకోవడము కాదు, అది ఆర్థికంగా అనండి, వాళ్ళ జనజీవనము అనండి, మీకు ప్రపంచ స్థాయిలో వాళ్ళు ఏమైనా ఎక్స్పోర్ట్స్ చేయాలన్నా, మేము బతకాలన్నా ఇది జరిగే అవకాశమే లేదు. సో పాకిస్తాన్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బంగ్లాదేశ్ వాళ్ళు ఇవాళ వీఆర్ సారీ ఇండియా, మీ హిందువులను కాపాడుతాం పదే ఎలా అంటున్నారు, పాకిస్తాన్ కూడా ఆ ట్రాక్లోకి వస్తేనే పాకిస్తాన్ అనబడే దేశము నిలబడుతుంది. ఇంకా కూడా ఈ తీవ్రవాదులు నమ్ముకొని జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం చేస్తున్నారు, అదే పని. అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళి ఆ తీవ్రవాద నాయకులు పెద్ద లెవెల్లో దాడులు చేయాలి అనుకుంటే మాత్రము పాకిస్తాన్తో మనము ఒక యుద్ధము చేసే తీరాలి. ఇక తరువాత చైనా, అంటే మనతో యుద్ధము చేసే కెపాసిటీ ఉన్న 3 దేశాలు,
రష్యా, అమెరికా, చైనా. తరువాత ద బిగ్గెస్ట్ మిలిటరీ పవర్ అంటే భారతే. సో మనతో యుద్ధము చేయాలంటే ఈ 3 దేశాలు మాత్రమే చెయ్యగలరు. తక్కిన వాళ్ళు ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా ఓడిపోతారు. అది ఒక యూకే అనండి, ఫ్రాన్స్ అనండి, జర్మనీ, ఎవరు కూడా మనతో యుద్ధము చెయ్యలేరు. ఇవాళ మన స్ట్రెంగ్త్ అనేది అలా ఉంది. అలాంటిది చైనా వాడు ఏం చేస్తున్నాడు? జీ జింగ్పింగ్ తన పాలన చెత్త పాలన. సో దీని నుంచి ప్రజలను డైవర్ట్ చేయాలి. అంటే వాళ్ళు ఒక అతిపెద్ద ఆర్థిక క్రైసిస్లో ఉన్నప్పుడు, ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నప్పుడు దాని నుంచి ప్రజలను డైవర్ట్ చెయ్యాలి అంటే వాడు ఎంచుకున్న మార్గమే గాల్వాన్ వ్యాలీలో ఈ ఘర్షణ. తరువాత భారత్తో యుద్ధము, భారత్ మా శత్రువు, వాళ్ళు మన పొలిమేరలో చాలా ఇబ్బందులు పెడుతున్నారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటి మన దేశంలోకి వస్తున్నారు. ఏది వాడి దేశమే కాదు, టిబెట్ అనేది చైనా దేశమే కాదు. అయినా కూడా మీరు చైనాలో గమనించారనుకోండి, ఇలాంటి ఒక క్యాంపెయిన్, ఇలాంటి ఒక ప్రాపగాండా, అంటే వాడికి ఒక శత్రువు కావాలి, శక్తివంతమైన శత్రువు కావాలి, దానిని వాడు భారత్ రూపంలో ప్రజలకు చూపిస్తున్నాడు. మరి ఏదో ఒక సందర్భంలో ప్రజలు కూడా మరి రియలైజ్ అయ్యారు కదండి, జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా, తిండి కూడా లేకుండా ఉన్నాము, బియ్యము కూడా లేకుండా ఉన్నాము, జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా అని వాళ్ళే. అంటే మన బాలీవుడ్ పాటని చైనా ప్రజలు పాడుతున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఈ జీ జింగ్పింగ్ ఆడుతున్న నాటకము చైనా ప్రజలకు తెలుసు. కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్లో డైవర్ట్ చేయాలనుకోండి, ఖచ్చితంగా వాడు భారత్ మీద యుద్ధము ప్రకటిస్తాడు. చూడండి, భారత్ మన మీద విరుచుకు పడుతుంది కాబట్టి మనం ఒక యుద్ధము చెయ్యాలి అని చెప్పి నెక్స్ట్ లెవెల్లో వాడు ఆలోచిస్తాడని చెప్పి ఈ యుద్ధ నిపుణుడు, అంటే దానికి సంబంధించిన డేటా, ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు వీళ్ళు ప్రస్తావిస్తారు. ఇక తరువాత చూసారనుకోండి, చిన్నా చితకా దేశాలు, ఇప్పుడు నేపాల్ అనండి, మాల్దీవ్స్, మీకు ఈ 2 దేశాలు కూడా ఒకలాగే ఉంటాయి. ఐదర్ వాళ్ళు ప్రో ఇండియన్స్ లేదా ప్రో చైనాకు సంబంధించిన ప్రభుత్వాలు. కాబట్టి వాళ్ళను ఎలా హ్యాండిల్ చేయాలో మనకి బాగా తెలుసు. కానీ ఇక్కడ మీకు అతిపెద్ద సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే మీకు అమెరికా వైపు నుంచే వస్తుంది. ఎందుకు అంటే మనం ఒక చిన్న దేశంగా, పేద దేశంగా, ఎటువంటి సుస్థిర పాలన లేకుండా అమెరికా వాడు చెప్తున్నట్టు వింటున్నంత కాలము కూడా దే ఆర్ వెరీ హ్యాపీ అండి. ఇవాళ మనకు ఉన్న జీడిపి, ఒక గ్లోబల్ సౌత్ అనబడే పవర్, మనము జీడిపిలో దూసుకుపోవడం, ఇది అమెరికా ఏ రోజు కూడా ఇష్టపడరు. చైనాకు వాళ్ళ ఆల్టర్నేటివ్గా భారత్ని చూస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీడియా రాస్తున్నది, ఇది ఒట్టి అబద్ధం అండి. చైనా ప్లేస్లో భారత్ను వాళ్ళు చూడనే చూడరు. అంటే మీకు అమెరికా తరువాత సెకండ్ జీడిపి చైనా, థర్డ్ మీరు ఒక జర్మనీ అనండి, మీకు జపాన్ అనండి, వీళ్ళ ఇద్దరినీ కూడా డిసెంబర్ వచ్చే నాటికి మనము ఓడించి థర్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోయాము అనుకోండి, నెక్స్ట్ చైనానే ఉంటుంది మన కాంపిటీటర్. ఈ టాప్ 3లో ఇండియా ఉండడము ఏ రోజు కూడా అమెరికా ఇష్టపడదు, ఒప్పుకోదు. కాబట్టి ఇవాళ ఎన్నికల్లో మోదీ రాకుండా ఉండడానికి ఎన్ని రకాల వాళ్ళు ప్రయత్నాలు చేశారో ఎన్నో వీడియోస్లో మనం మాట్లాడాము. ఇవాళ సోషల్ మీడియా అంతా కూడా అమెరికా వాడి కుట్ర అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ అడుగుతారు, ఏమండి అమెరికా వాడి కుట్రని మనం ఆపలేమా, ఫైనల్గా వాడికి మనం సరెండర్ అయిపోవాలా, వేరే మార్గమే లేదా అంటే, మీకు అమెరికా అన్నారు అనుకోండి, ఇవాళ మన ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను కదా, మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ చూస్తున్నారు? యూట్యూబ్లో. యూట్యూబ్ అంటే అమెరికా వాడి సంస్థ, గూగుల్ యొక్క ఒక డివిజన్. అలాగే మీరు వాడుతున్న ఐఫోన్లు అన్నారంటే అమెరికా వాళ్ళదే కదా. ఎవరైనా యువకులు ఉంటే నెక్స్ట్ 50 yearsలో భారత్ ఎలా ఉంటుంది జస్ట్ మీరు ఇమాజిన్ చెయ్యండి. చుట్టూర్త మీకు శత్రువులే కనిపిస్తారు. సో ఈ శత్రువులను దాటుకొని మీరు ఒక సుస్థిర పాలన చెయ్యాలి, దేశాన్ని నంబర్ 1 పొజిషన్లోకి తీసుకువెళ్ళాలంటే ఎలాంటి ప్రణాళిక, ఎలాంటి వ్యూహము, ఎలాంటి ఒక అద్భుతమైన స్ట్రాటజీ మన దగ్గర ఉండాలి. సో మీ దగ్గర అలాంటి ప్లాన్ ఉందా? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై